తన సినీ కెరీర్లోనే మొట్టమొదటిసారిగా పాండ్య స్థాయిలో ఒక సినిమాలో నటిస్తున్నారు టాలీవుడ్ సీనియర్ హీరో పవన్ కళ్యాణ్ గారు. ఆ సినిమా పేరు హరిహర వీరమల్లు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైనా కొన్ని కారణాల వల్ల ఆలస్యం అవుతూ వస్తోంది. గత 10 సంవత్సరాలుగా రాజకీయాలతో బిజీగా మారడంతో పవన్ కళ్యాణ్ గారు సినిమా షూటింగ్లకి పెద్దగా వెళ్ళడం లేదు. దీంతో హరిహర వీరమల్లు 2020 సంవత్సరంలో స్టార్ట్ అయినా కూడా ఎప్పటికీ పూర్తయిన విషయం మనకందరికీ తెలిసిందే. ఇటీవలే పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమా షూటింగ్ని కంప్లీట్ చేసినట్లు వార్తలు వచ్చిన విషయం విదితమే. అంతేకాకుండా ఈ సినిమాని జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నట్లు మూవీ మేకర్స్ అధికారికంగా ఒక ప్రకటన అయితే విడుదల చేశారు. దీంతో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలని స్టార్ట్ చేయనున్న విషయం విదితమే. మరోవైపు ఈ సినిమా నుంచి వరుస అప్డేట్లు రిలీజ్ చేయాలని మూవీ మేకర్స్ అనుకుంటూ ఉండగా తాజాగా హరిహర వీరమల్లు సినిమా నుండి థర్డ్ సాంగ్ని రిలీజ్ చేయాలని చూస్తూ ఉన్నారట. ఇది ఒక మాస్ బీట్ అని తెలుస్తోంది. దీంతో ఈ పాట కోసం పవన్ కళ్యాణ్ గారి అభిమానులు తెగ వెయిట్ చేస్తూ ఉన్నారు. మరోవైపు ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా ఎంఎం కీరవాణి వ్యవహరిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఏం రత్నం నిర్మాతగా వ్యవహరిస్తున్నారు ఈ సినిమాకి. క్రిష్ జాకర్లమూడి దర్శకత్వంలో ఈ సినిమా స్టార్ట్ అయింది. కానీ కొన్ని కారణాల వల్ల మధ్యలో తప్పుకున్నారు క్రిష్. ప్రస్తుతం జ్యోతి కృష్ణ దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు హరిహర వీరమల్లు సినిమాకి. దీంతో జూన్ 12న ఈ సినిమా రిలీజ్ అవుతుండడంతో థియేటర్లో ఖచ్చితంగా పండగ వాతావరణం ఉంటుందని అభిమానులు అనుకుంటున్న విషయం విదితమే.